ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. వెన్నుముక కొన భాగంలో నొప్పి రావటం, కాక్సిడీనియా. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే చాలామందికి నడునొప్పి, మెడ నొప్పి వీటి మీద ఉన్నంత అవగాహన ఈ కాక్సిడీనియా మీద ఉండదు. అసలు ఈ వెన్నుముక కొన భాగంలో నొప్పి ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది, అలాగే నివారణ పద్ధతులు ఎలాంటివి ఉన్నాయి, ఇదంతా తెలుసుకుందాం. కాక్సిక్స్ని త్రోటిక అంటారు. ఇది మన వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది. పిరుదుల మధ్య ప్రాంతంలో త్రికోణాకారంలో ఉండేటటువంటి త్రికాస్థితి. కాక్సిక్స్ లేదా కుక్కు అంటే అర్థం ఏంటంటే కోయిల అని. కోయిలను చూడండి మీరు, దాని ముక్కు కాస్త వంకర తిరిగి ఉంటుంది. ఇలాగా కోయిల ముక్కు లాంటి ఆకృతి ఉండేటటువంటి ఈ వెన్నుముక కాబట్టి దీన్ని, ఈ త్రికాస్థిని కాక్సిక్స్ అంటారు. ఒకవేళ ఈ త్రికాస్థికి దెబ్బ తగిలిందనుకోండి, లేదా ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఇలా ఫ్రాక్చర్ అయ్యి దెబ్బ తగిలి అప్పుడు నొప్పి వస్తూ ఉందనుకోండి, దాన్ని కాక్సిడీనియా అంటారు, లేదా కాక్సిడైనియా అని కూడా అంటారు, లేదా కాక్సిజియల్ పెయిన్ అని కూడా అంటారు. కాక్సిక్స్ నొప్పి వాడుక భాషలో దీన్ని టెయిల్ బోన్ పెయిన్ అంటారు. మనకి మామూలుగా టెయిల్ అనేది ఉండదు, వెస్టిజియల్ ఆర్గాన్ కాబట్టి ఇలాగ టెయిల్ బోన్కి సంబంధించినటువంటి పెయిన్ కాబట్టి దీన్ని టెయిల్ బోన్ పెయిన్ అంటారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. కాక్సిడీనియా అనేది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది. విశాలమైన తుంటి ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇలాగ ఈ ప్రాంతం ఉండటం మూలాన, ఈ తుంటి విశాలంగా ఉండటం మూలాన ఆడవాళ్ళల్లో తుంటి ప్రాంతంలో దెబ్బలు తగలటానికి మగవాళ్ళ కంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాకుడు రాళ్ళ మీద కానీ లేకపోతే బురద నేలల్లో కానీ నడుస్తూ ఉన్నారనుకోండి, ఇలా నడిచేటప్పుడు ఒకవేళ జారి పడ్డారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, నేరుగా ఈ పిరుదుల మధ్య ఉండే కాక్సిక్స్ అనే ఈ త్రికాస్థి ఒరుచుకుపోతుంది. ఒరుచుకుపోయి నొప్పి వచ్చేస్తుంది. అలాగే కొంతమంది హాబీగా హార్స్ రైడింగ్ చేస్తుంటారు, లేదా అకేషనల్గా ఎప్పుడన్నా ఈ టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ హార్స్ రైడింగ్ చేస్తారు, లేకపోతే స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ఇలా హార్స్ రైడింగు, స్కేటింగు ఇలాంటి క్రీడలు ఆడేవాళ్ళలో కూడా ఈ కాక్సిడీనియా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అలాగే సైకిళ్ళు, బైక్స్ ఇలాంటి వాటి మీద తిరిగే వాళ్ళలో కూడా ఈ కాక్సిడీనియా అనేది వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేద సంహితకారుడు ఇలాగా ఈ కాక్సిడీనియా అనేటటువంటి ఈ వ్యాధి తాలూకు వర్ణన చేశాడు. ఇది ఒక వాత వికృతి, కటి ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి దారితీసేటటువంటి కారణాలు ఏమిటి అంటే ముఖ్యంగా మార్గాయానం, అంటే ప్రయాణం చేయటం. ఈ ప్రయాణం అనేది ఎగుడు దిగుడుగా చేసినందువల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. చాలామంది మహిళల్లో ఈ రకం నొప్పి అనేది ప్రసవ సమయంలో మొదలవుతూ ఉంటుంది, అంటే డెలివరీ టైంలో స్టార్ట్ అవుతుంది.
ఇక డెలివరీ అయ్యే టైంలో, ప్రసవించే సమయంలో కాక్సిక్స్ ఎక్కువగా సాగుతుంది కాబట్టి దాన్ని పట్టుంచేటటువంటి కండరాలు, లిగమెంట్లు ఇవన్నీ చిరిగిపోతాయి, నొప్పి అనేది ఏర్పడుతుంది. అలాగే ఒకవేళ మీరు బాగా లావుగున్నారనుకోండి, స్థూలకాయలు అనుకోండి, ఇలాగ ఈ స్థూలకాయల్లో కూడా ఈ ఎక్కువ బరువు వల్ల ఏం జరుగుతుంది, ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి ఏర్పడి నడుము ప్రాంతంలో ఈ కాక్సిడీనియా వస్తూ ఉంటుంది. అయితే స్థూలకాయల్లోనే కాదు, సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఈ తరహా నొప్పి వస్తుంది. మరి సన్నగా ఉండే వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే కొవ్వు లోపిస్తుంది కాబట్టి. అంటే మనకి ఎముకలకి పైన కొవ్వు ఉంటుంది, దానిపైన చర్మం ఉంటుంది. కొవ్వు అనేది రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కొవ్వు లోపించిందో ఎముకలు కొరికేసే చలి అంటారు చూసారా, ఎముకలు కొరికేసే చలి ఎందుకు వస్తుంది అంటే కొవ్వు లోపించడం వల్ల వస్తుంది. అంటే ప్రొటెక్షన్ ఉండదు. ఇలాగా ఈ కొవ్వు ఉండదు కాబట్టి ఎముకలకి ప్యాడింగ్ తగ్గుతుంది కాబట్టి ఈ కాక్సిడీనియా అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఈ కాక్సిడీనియా రావడానికి అతి ప్రధాన కారణం ఏంటంటే కంప్యూటర్ ప్రొఫెషన్, ఐటీ జాబ్స్. ఇలాగా కంప్యూటర్ సంబంధిత ఉద్యోగస్తులలో వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని పని చేస్తూ ఉంటారు. ఇలా పని చేయటం వల్ల కూడా ఈ కాక్సిడీనియా అనేది వస్తుంది. గంటల తరబడి ఒకే భంగిమలో, ఒకే పద్ధతిలో, ఒకే తరహాలో కూర్చొని పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇలాగ పనిచేసే ఇతర ఉద్యోగస్తులలో కూడా ఈ తరహా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాక్సిడీనియా వ్యాధిలో వెన్నుముక కొన భాగంలో బొటన్ వేలుతో ఒకవేళ మీరు నొక్కి చూశారనుకోండి, అప్పుడు బాగా నొప్పిగా అనిపిస్తుంది. ఇది మీకు గుర్తు. అంటే మీరు ఇలా నొక్కొని చూసారనుకోండి, వెన్నుముక చివరి భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. కముకు దెబ్బల వల్ల ఒకవేళ నొప్పి వస్తున్నట్టయితే స్థానికంగా ఎర్రటి కదుములు కనిపిస్తాయి. కొంతమందిలో ఈ సమస్య ఉన్నప్పుడు మల నిర్హరణ అంటే ఈ మలమూత్రాలు, ముఖ్యంగా మల విసర్జన అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. మరి కొంతమందిలో, ముఖ్యంగా స్త్రీలలో భార్యాభర్తల కలయిక సమయంలో చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు. మరి ఒకవేళ ఈ సమస్య మీకుందనుకోండి, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఈ సమస్యని మీరు అదుపులో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మీకు చెప్పాల్సిన అతి ప్రధానమైన విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోకండి. మరి చాలామంది వృత్తే కూర్చొని పనిచేయటం. అప్పుడు ఎలా? ప్రతి అరగంటకి కనీసం ఒక 5 నిమిషాలు విరామం తీసుకోండి, సరిపోతుంది. అరగంట వర్క్ చేయండి, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అంటే ఏదో అక్కడే కూర్చోటం కాదు, కుర్చీ నుంచి లేవండి, అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చోండి. ఇలా చేయండి. అలాగే మీరు కూర్చుంటారు కదా కుర్చీ, దీనికి ఆసనం ఉంటుంది, అంటే బేస్, ఇది కుంగిపోకూడదు. ఇలా కుంగిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి కుంగిపోతున్నట్టు ఉండే కుర్చీ ఉందనుకోండి, మార్పించుకోండి, లేదా బేస్ గట్టిగా ఉండేలాగా అమర్చుకోండి. ఇక ఈ కుర్చీ మీద కూర్చునేటప్పుడు సాధారణంగా ఫ్లాట్గా కూర్చుంటుంటారు కదా, అలా కాకుండా అంటే 2 పిరుదుల మీద కాకుండా ఒకే పిరుదు మీద మార్చి కూర్చోవటం అలవాటు చేసుకోండి. ఎందుకు ఇలాగా అంటే అప్పుడు ప్రెజర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఈ కాక్సిక్స్ మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే కూర్చునేటప్పుడు ఏం చేస్తారు, కొద్దిగా ముందుకు వంగండి. వంగి ఈ కాక్సిక్స్ ప్రాంతంలో ఒత్తిడి పడకుండా మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసి కూర్చోండి. అప్పుడు మీకు అంతగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ కాక్సిక్స్ ప్రాంతంలో దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే చెప్పుకున్నాం కదా, బురద నేలల్లో, పాకుండు రాళ్ళ మీద నడిచేటప్పుడు దెబ్బను పడతారు, కాక్సిక్స్ ప్రాంతం నలుగుతుంది, కాక్సిడీనియా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆలస్యం చేయకండి, వెంటనే ఇంటికి వచ్చి ఐస్ క్యూబ్స్ని నలగొట్టండి. అంటే ఫ్రిడ్జ్లోంచి, డీప్ ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్స్ తీసుకొని నలగొట్టండి, ఒక గుడ్లో వేసి మూటగా కట్టండి. ఇప్పుడు దీన్ని ఆ దెబ్బ తగిలిన చోట 1/2 గంట పాటు నొప్పిగా ఉన్న చోట కాపడం పెట్టుకోండి. అంటే అదమండి, చల్లటి ఐస్ తోటి మీరు అదమాలి. దీంతో వాపు రాకుండా ఉంటుంది. ఇలాగా రోజుకి 4 సార్లు వారం రోజుల పాటు చేయండి. 1/2 గంట పాటు చేయండి ప్రతిసారి. ఇలాగ రోజుకి 4 సార్లు చేయాలి. ఇక మీరు మామూలుగా కూర్చొని పని చేసుకుంటూ ఉంటారు కదా, ఇలా కూర్చునేటప్పుడు బూరుగు దూదితో చేసిన కుషన్ వాడండి. దాన్ని కూడా డైరెక్ట్ కుషన్ లాగా కాకుండా మధ్యలో, ఇప్పుడు మనకి చిల్లిగారెలు ఉంటాయి చూసారా, అలాగా మధ్యలో సైకిల్ ట్యూబ్ని చూసారా ఎప్పుడైనా, మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇలాగా ఈ బూరుగు దూదితో మీరు ఈ దిండు తయారు చేయించుకోండి. దీన్ని గుండ్రంగా మధ్యలో రంధ్రం ఉండేలాగా తయారు చేయించుకోండి. దాని మీద మీరు కూర్చుంటూ ఉండండి. అప్పుడు ఈ కాక్సిక్స్ మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.
ఇలాంటిదే మరొక మంచి విధానం. ఒక బాత్ టబ్ను కానీ వెడల్పాటి మూతుండేటటువంటి ఒక బకెట్ని కానీ తీసుకోండి, వేడి నీళ్ళు పోయండి. ఇప్పుడు దీంట్లో ఇలాగా తుంటి భాగం మునిగేలాగా కూర్చోండి. అప్పుడు మీకు ఈ కాక్సిడీనియా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా సూచనలు. అయితే దీనికి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది? ముఖ్యంగా దీనికి సంబంధించిన పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉన్నాయి. వీటిని తీసుకుంటే అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. ఈ విధానాలు తెలుసుకుందాం. కాక్సిడీనియాకి ఆయుర్వేదంలో ఈ చికిత్సలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. చికిత్స దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ముందు స్థానికంగా ఏం చేస్తారు, స్నేహస్వేదాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంటే తైలం రాసుకొని ఆ తర్వాత వేడి కాపడాలు పెట్టుకోవటం, దీంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దీన్ని మేము సంస్థాగతంగా కూడా చేస్తాం, స్నేహస్వేదాలు. ఈ చికిత్సా పద్ధతుల్లో ఔషధ సిద్ధ తైలాన్ని ప్రయోగిస్తాం. ఇవి శరీరం లోపలికి విలీనం అవ్వాలి కాబట్టి స్వేదాన్ని కలిగిస్తాం, అంటే స్వేదకర్మ. అలాగే స్థానికంగా నరాల చుట్టుపక్కల ఉండేటువంటి వాపును తగ్గించడం అవసరం. దీనికోసం వస్తికర్మను ప్రయోగిస్తాం. ఇది ఒక ఎనిమా లాంటి పద్ధతి. ఇవి పంచకర్మ చికిత్సలు. అయితే అవసరమైన సందర్భాలలో మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి, మీ ప్రకృతిని బట్టి, అలాగే ఇతర అనుబంధ సమస్యల ప్రభావాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి సింహనాథ గుగ్గులు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక సింహంలాగా ఇది ఈ తరహా వాతపు నొప్పులు తగ్గిస్తుంది. అలాగే మరి కొంతమందికి వాత విధ్వంసిని అనేది ఇస్తూ ఉంటాం. మరి కొంతమందిలో మహారాష్ట్ర అది కాడ అనేది బాగా సూట్ అవుతుంది. ఈ మందులు మీరు వైద్య సలహా మేరకు వాడుకుంటే ఈ కాక్సిడీనియా నుంచి పూర్తిగా ఉపశమనం వచ్చేస్తుంది. ఇది కాక్సిడీనియా, కాక్సిక్స్ పెయిన్, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.